అందరికీ ధన్యవాదాలండి. ఒక చిన్న సామెత ఉందండి. జనరల్గా నీటిని నార్మల్గా తాగితే మంచినీరు అంటాము, కానీ అదే వాటర్ని శంఖంలో వేస్తే తీర్థం అంటాం, అంటే మహాప్రసాదంగా మనం భావిస్తాం కదండి. అయితే మా మా సినిమాకి శంఖంలో మారి అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్న బన్నీ వాసు అండ్ వంశీ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ సార్. ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నాను, ఇంత మీడియా పెద్దల ముందు ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కమింగ్ టు మా డైరెక్టర్ గారండి, శ్రీనివాస్ మన్నయ్య గారు. యాక్చువల్గా ఈ స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు కథ ఓకే అయిందండి. సార్కి ఒకటే అడిగానండి, సార్ మనం హర్రర్ సినిమా చేస్తున్నాం కదా, హర్రర్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సార్. అంటే ఓకే, చాలా వరకు హర్రర్ సినిమాస్ వచ్చాయి, మనం తీస్తే ఇది ఒక మార్క్ లాగా ఉండిపోవాలి సార్ తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అతను అడిగానంటే అతని గురించి నాకు తెలుసండి. మనం ఏదైనా అడిగితే ఒక 5% 10% అడిగాం అనుకోండి, 100% అవుట్పుట్ వస్తాడు అది. ఓకే, అతని మీద ఉన్న నమ్మకంతో సార్ హర్రర్ అంటే ఇంకా ఎలా ఉండాలంటే ఇంకా అంటే కొన్ని వర్డ్స్ మనం చెప్పలేమండి, ఆ రేంజ్ లో చేశారు అతను. సో ఇదే విధంగా కంప్లీట్ అయిందండి, సినిమా అంతా అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ చూసేటప్పుడు థియేటర్లో నేను దాము గారు కలిసి చూస్తున్నామండి. ఆల్రెడీ నాకు సినిమా స్టోరీ అంతా తెలుసండి, షూటింగ్ లో ఉన్న ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అంతా కూడా ఏ టు జెడ్ తెలుసండి నాకు. తెలిసినా కూడా ప్రివ్యూ చూసేటప్పుడు ఒక 10 to 12 టైమ్స్ అండి చాలా భయపడ్డామండి. చాలా భయపడ్డాం. అంటే తెలిసిన స్టోరీని కూడా భయపడడం అనేది చాలా రేర్ అండి అది. చూసిన తర్వాత ఇంకా సినిమా అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇంకా అడుగుతా ఉంటారు కదా రివ్యూస్, అంటే ఎలా ఉంది సినిమా అని. ఒక 10 to 15 మినిట్స్ అయితే మాత్రం అస్సలు బ్రెయిన్ పనిచేయలేదండి. అంటే రివ్యూ చెప్పాలి అంటే అసలు ఏం అర్థం అవ్వలేదు సినిమా. అంటే బ్రెయిన్ అంతా సేక్ అయినట్టు అనిపించిందండి. అంటే ఆ భయానికి, అంటే చూసారా, ఏదైనా బాగా భయపడ్డాం అనుకోండి, మనకి గుండెల్లో ఎత్తిచ్చిన అదురులా ఉంటది, అలా హాంటింగ్ లా ఉంటది. అప్ టు నాకు 15 మినిట్స్ ఒక హాంటింగ్ అయితే ఫీల్ అయ్యానండి. తర్వాత మళ్ళీ లోపలిలోకి వచ్చానండి. ఇంకా అంత భయంకరంగా ఉంటుందండి సినిమా అయితే మాత్రం. వాసు గారు చెప్పేటప్పుడు మీడియా ముందు చెప్పారు, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు రావద్దని. 100% కరెక్ట్ సార్. అతను మీడియా ముందు చెప్పారు. నేను షో చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరికీ చాలా మంది చెప్పానండి, అంటే కొంచెం డిఫరెంట్ గా చెప్పాను అంతే. అంటే ఈ సినిమా అయితే చాలా భయపడుతుంది సార్. అంటే ఇదేదో నా సినిమా మేము చేశాం కాబట్టి అని గొప్పగా అయితే చెప్పట్లేదండి, చాలా తక్కువే చెప్తున్నాను. అయితే ఇందులో హర్రర్ కంటే చూసుకుంటే అండి, చాలా వరకు హర్రర్ అంటే చిన్న మసాలా అండి. అంటే దీన్ని మించిన స్టోరీ ఉంటుందండి. చాలా వరకు నేను ఆర్టికల్స్ చాలా వరకు రీసెంట్ గా చూస్తానండి, చాలా వరకు మీడియాలో వాటిలో అందరూ కూడా అండి ఓకే, స్టోరీని అయితే చాలా వరకు గెస్ చేశారు, కానీ దానికి మించిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి స్టోరీ అయితే మాత్రం. అంటే ఇది మీరు ఒక హాంటెడ్ హౌస్ కి వెళ్తే ఒక 99 రూపీస్ టికెట్ ఉంటుందండి, కానీ ఈ సినిమాకి వస్తాయండి 1000 రూపీస్ ఈక్వల్, అంటే ఒక టికెట్ 100 ఈక్వల్ 1000 రూపీస్ లాగా ఫీల్ అవుతారండి. ఇదే సినిమాని మీ హర్రర్ తీసేసినా కూడా బ్లాక్ బస్టర్ అండి. హర్రర్ అనేది కంటెంట్ పక్కగా తీసేస్తే యాజ్ ఇట్ ఈజ్ గా సినిమా తీస్తాండే 100% బ్లాక్ బస్టర్. అంటే ఈ సినిమాలో హర్రర్ తో పాటు మంచి కంటెంట్ అయితే ఉందండి, చాలా బాగుంటుంది. అందరూ రండి, December 25th వచ్చి ఎంజాయ్ చేయండి, చాలా భయపడతారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.